ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మనల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నీవు గర్భములో పుట్టక మునిపే ఆయన ఎరిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఎందుకనగా నిన్ను రూపించిన వాడను నేనే అని ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు. చాలా పర్యాయంలో విశ్వాస జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితుల్లో చాలా సనుగు గొనుగులను మనం కలిగిన వారంగా ఉంటాం. ఎందుకనగా దేవుడు మనల్ని గురించి ఒక ఉద్దేశం కలిగినటువంటి ఆ యొక్క ప్రణాళికను మనకు నెరవేర్చే దిశలో ఎంతో భారము, కష్టం, ఇరుకు, ఇబ్బందిగా ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలను బబులోను దేశానికి చెరగా దేవుడే పంపించాడు. అలాగనే దేవుడు మరలా ఆ యొక్క చెరలో నుంచి విడిపించి ఆయన తీసుకుని వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుడు ఆ విషయంలో అంటున్నాడు ఇశ్రాయేలుతో, నేను మిమ్మల్ని గురించిన ఉద్దేశించులు రాబో దినాల్లో ఈ సమాధానకరమైనవే అని ప్రభు సెలవిస్తున్నాడు. ఎందుకనగా దావీదుని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అపోస్తలుల కార్యం 13:22లో తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను, మరియు ఆయన నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గురించి సాక్ష్యం ఇచ్చాను. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మనల్ని గురించినటువంటి ఉద్దేశములు కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఎందుకనగా మరి కుండను సార మీద తయారు చేసిన పిమ్మట దాన్ని ఎండలో పెట్టి తర్వాత వాములో పెట్టి ఎంతో నిప్పు చేత కాల్చేవాడుగా ఉంటాడు. కొంత సమయం తర్వాత దాన్ని తీసి బయట పెడతాడు. ఆ ఉద్దేశం నీ జీవితంలో నెరవేర్చడానికి పడుతున్నాడు. దాన్ని మనం తృణీకరించక ఓర్చుకున్నట్లయితే రాబో దినాలు అనేకులకు మేలుకరంగా దేవుడు చేయబోతున్నాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 10వ వచనంలో అంటున్నాడు, అతని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానం చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ప్రియమైన రక్షకుడు యేసు ప్రభు వారు చూపించిన చక్కటి మాదిరిని నీవు నేను మన జీవితాల్లో చూపించినప్పుడు తండ్రికి మహిమకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు చేయబోతున్నాడు. అలాగ నీ జీవితంలో నా జీవితంలో ఉండటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక.